భౌతికంగా తల్లి మరియమ్మ గారు మన మధ్యలో లేకపోయినా విడవబడినటువంటి కుమారుడు కుమార్తెలు కలిగి ఉన్న ఈ సమర్పణ, ఈ తెగింపును బట్టి ఆ దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. భౌతికంగా మన మధ్యలో ఎడబాటుగా ఉన్న మరియమ్మకు కాదు ఈ ప్రార్థన, ప్రాణముతో బ్రతికి ఉన్న మనకి ఈ ప్రార్థన. దేవునికి స్తోత్రం. మరి మరియమ్మకు సంబంధము కానీ మరి ప్రార్థన ఇంత తెగింపు, ఖర్చుతో కూడిన పని, ప్రయాసంతో కూడిన పని. మరి ప్రసాద్ ఎందుకు ఈ ప్రార్థన పెట్టుకున్నారు అంటే కేవలము మిమ్మల్ని ప్రేమించే దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గమనించాలని కూడా నేను ప్రభులో ప్రేరేపిస్తూ ఉన్నాను. వాక్యానికి వెళ్ళే ముందు 2 మాటల మీద వ్యక్తిగతంగా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ చెప్పిన మాట ఏంటంటే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము మరి 4-5 వచనములు అంటారు. కొంచెం నాకు రెఫరెన్స్ ఇవ్వాలయ్యా, చదవగలిగిన వారు ఎవరైనా చదవండమ్మా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం. ఈ రోజు గంట అయితే అంటుంది ప్రసంగం. నేను మొత్తం అర్ధ గంటలో ముగించాలనుకుంటున్నాను. నాకు రెఫరెన్స్ అందించాలి. చిన్నబాబు రెఫరెన్స్ అందించాలి. చదువు మరి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 4-5 వచనములో ఒక మాట ఉంది. బ్రతికి ఉన్నవారు ఆశ కలదు. చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉన్నవారు ఇక్కడ కూర్చున్న మనందరి జీవితం మనము ఒకనొక దినమున మరియమ్మ లాగా చనిపోతామని చదువునైనా. మరియమ్మ ఏమి ఎరగదు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభము లేదు. సూర్యుడి క్రింద జరుగుతున్న వాటిలో ఏది కూడా వారికి ఎరగబడదని వాక్యం రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి మరి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో నేను మీకు కొద్దిసేపు వాక్యము తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మీరు ప్రార్థన పూర్వకంగా ఉండాలని కోరుతూ ఉన్నాను. బైబిల్ అందిస్తానా? చదువుతావా? ఎవరైనా బాగా చదివాలి కావాలి నాకు. ఇప్పుడు టక్క వాక్యం అందించాలి, సరేనా? మంచిది. కొద్ది నిమిషాలు ఇంకా భక్తులు వస్తున్నట్టున్నారు. ఈ లోపల ఒక చిన్న పాట పడుకుందాం. అయితే వాళ్ళు మన భక్తులు ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. మీరు ఎంత వచ్చి డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి. రండి.